మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. వాయిస్ పెంచండి. వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే హల్లెలూయా. పెంచాలి, ఇంకా పెంచావా? ఓకే. అందరూ బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, అక్రమము విస్తరించుట చేత ఏం చల్లారిపోద్దంట? ప్రేమ చల్లారిపోద్దంట. అంటే అక్రమం అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అక్రమం అంటే దోచుకోవటం, లేకపోతే ఎలా పడితే అలా జీవించటం, అంటే అక్రమంగా దేవునికి వ్యతిరేకంగా అవ్వచ్చు. ఆ విధంగా ఈ లోకంలో బ్రతికితే ప్రేమ అనేది ఏమైపోద్దంట? చల్లారిపోద్దంట. ఒకవేళ ప్రేమ ఉంటే అక్రమంగా ఉంటుంది ఎక్కడైనా. ఒకవేళ ప్రేమ ఉందనుకోండి, ఏ పోలీస్ స్టేషన్లు కూడా నిండవు. అవునా? ఒకరికొకరు ప్రేమించుకుంటే ఏమంటే ద్వేషం, ఈర్ష, పగ ఇవేమీ ఉండవు. అవేమి ఉండకపోతే ఇంకేముంటాయి? అసలు పోలీస్ స్టేషన్లే ఉండవు ప్రేమ దేవుని మీద. కాబట్టి మనుషులైన వారికి ప్రేమ ఈ అంచె దినాల్లో ప్రేమ అనేది చాలా అవసరం. ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుందంట. అంటే అక్రమం విస్తరిస్తుంది, స్ప్రెడ్ అవుతుందంట. కాబట్టి అక్రమం విస్తరించుకోకుండా దాన్ని జాగ్రత్తగా మన ముందుకి వెళ్ళాలి. ప్రేమ అంటే ప్రేమ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పాటు ఆయన సువార్త చేశాడు. ఈ సువార్త ఆయన ఒకటే 10 ఆజ్ఞలు కాకుండా ఒకే ఒక ఆజ్ఞ మీద యేసు ప్రభువారు ముందుకు వెళ్ళిపోయాడు. ఏమో తెలుసా? నీకు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఆ ఒక్క ఆజ్ఞతోనే యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పాటు ఈ లోకాన్ని జయించుకుంటూ వచ్చాడు. ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఆయన అందరినీ ప్రేమించాడు. దొంగల్ని, వ్యభిచారుల్ని, అలాగే హంతకుల్ని, అలాగే పాపము చేసేవారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి ప్రేమ ఏమైందో తెలుసా? ఆ 3.5 సంవత్సరాలు విస్తరించబడింది. ఆ ప్రేమ ఏమైందంటే విస్తరించబడింది. ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు ప్రేమించబట్టి ఆ ప్రేమ 3.5 సంవత్సరాల పాటు దేవుడు విస్తరించబడ్డాడు. ప్రేమ వల్ల లోకాన్ని జయించాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఈ అంచె దినాల్లో ఏమైందంట? అక్రమం, పాపం ఇవన్నీ కూడా విస్తరించిపోతుందంట. నోవాహు దినాల్లో కూడా ఆయన పాపం విస్తరించబట్టే ఏమైందంట? అంతం వచ్చేసింది. అది ఫస్ట్ టైం అంతం అవటం. 40 రాత్రులు పగల్లో వర్షం కురవటం వలన భూమి అంతా కూడా నాశనం అయిపోయింది ప్రేమ దేవుని బిడ్డ. ఎందుకని? లోకంలో పాపం ఎక్కువైపోయింది, పాపం విస్తరించబడిపోయింది. ఒకరికొకరు మాట వినే విధంగా లేరు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు. అలా జీవించబట్టి ఏమైపోయిందంట? అక్రమం, పాపం ఏమైందంట? విస్తరించిపోయింది. అందుకనే దేవుడు ఏం చేశాడంట? మొత్తాన్ని నాశనం చేసేసాడు ప్రేమ దేవుడు. ఎందుకని? వీళ్ళు ఎలా పాపం అనేదట్లేరు, ఎంత చెప్పినా వాళ్ళు వినేదట్లేరు. కాబట్టి ఏమైందంట? మొత్తాన్ని 40 రాత్రి పగళ్ళు కూడా నాశనం చేశాడు ప్రేమ దేవుడు బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు ప్రేమ దేవుడు బిడ్డ. అందుకనే వివరంగా చెప్తున్నాడు. పాపం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది. కాబట్టి
ప్రేమ చల్లారిపోయింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంచి దినాల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉంటుంది ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రేమని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరు చక్కగా దేవునిలో ఎదిగేవారిలాగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే అక్రమం విస్తరించుకోకుండా, ప్రేమ చల్లారిపోకుండా జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినాల్లో ఏమైపోద్దంట, ప్రేమలో చల్లారిపోతాయంట. అంటే నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ సొంత తల్లి తండ్రులు, వీరి మధ్య కూడా ప్రేమ చల్లారిపోద్ది. ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఉండాలి. ప్రేమను కోల్పోకూడదు. ప్రేమ లేకపోతే ఇక ద్వేషమే ఒకరికొకరిలో. ఆ ద్వేషాన్ని మనలో నింపుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. చక్కగా దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలనే రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి అంచె దినాల్లో అక్రమం, పాపం అంతా కూడా విస్తరిస్తుందంట. కాబట్టి దేవుని బిడ్డలంగా మనలో ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి అదే 24 వచ్చిన చదువుకుందాం. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. అంతం వరకు అంటే మనం చనిపోయేంత వరకు, మనం చనిపోయేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలంట, సహించాలి, భరించాలి ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని కోసం, దేవునిలో నువ్వు యథార్థంగా బ్రతకాలి. అలా ఉంటేనే చక్కగా నువ్వు అంతం వరకు జాగ్రత్తగా నువ్వు ఉండగలవు. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏం ప్రమాణం చేస్తావు? అంతం వరకు నువ్వు సహించాలి, అంతం వరకు నీ యొక్క క్రియలు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నీ క్రియలు చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అంతం వరకు నీ క్రియలు ఎలా ఉన్నాయో నువ్వు జాగ్రత్తగా నువ్వు కాబట్టి ఎవరైతే సహించుకుంటారో, ఎవరైతే భరిస్తారో వాడే చక్కగా నిలబడతారంట. నిజంగా నోవాహు 120 సంవత్సరాలు సువార్త చేశాడు. 120 సంవత్సరాలు సువార్త చేసిన ఒక్కడు కూడా వెళ్ళ. తన కుటుంబం ఒక్కటే రక్షించబడి వాళ్ళు ఏమయ్యారంట, అంతం వరకు సహించుకున్నారు, అంతం వరకు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళకి ఎన్నో బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, అనేకమైన స్ట్రగుల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమయ్యారంట, దేవుని కోసం నిలబడ్డారు. ఎప్పటి వరకు అంట, అంతం వరకు. దేవుడు అంతం చేసేస్తాడు ఈ భూమిని. అప్పుడు వరకు కూడా వాళ్ళు నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నారు, సహించుకున్నారు, భరించారు. కాబట్టి 120 సంవత్సరాలు నోవాహు సువార్త చేశాడు. అయినా కూడా ఏమైందంటే ఒక్కరు కూడా దేవుని మాట వినలా. 120 సంవత్సరాల పాటు సువార్త చేశాడు, అయినా ఒక్కరు కూడా సువార్త వినలా. అప్పుడు 120 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడంటే, నోవాహు ఒక మాట చెప్పాడు, 40 రోజులు రాత్రి పగలు వర్షం పడిద్ది అని అంటే వాళ్ళు నవ్వుకున్నారంట. ఎందుకో తెలుసా? వర్షం పడతామంటే ఆ రోజుల్లో వర్షం ఉండేది కాదు. ఆ రోజుల్లో వర్షం వస్తే అదో పెద్ద పండగ. అంటే ఆ రోజుల్లో ఏదో ఒక క్రిస్మస్ పండగలాగా ఉండేది. పండగ ఎప్పుడు అవుతుందో మనకి సంవత్సరానికి, అలాగే వర్షం కూడా ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతారు. అంటే ఆ రకంగా ఉండేది. కానీ నోవాహు ఏం చెప్తున్నాడంట, 40 రాత్రి పగళ్ళు వర్షం పడిద్ది, ఈ భూమి అంతా నాశనం అయిపోద్ది అంటే ఎవరైనా నమ్ముతారా? అప్పుడు జనాలు ఏం మాట్లాడుతున్నారు? నోవాహు 180 సంవత్సరాలు ఎన్ని చేసినా వర్షం పడదంటావేంటి? 40 రాత్రి పగళ్ళు వర్షం పడిద్ది అంటే మీరు నమ్ముతావా? ఎందుకంటే ఆ రోజుల్లో వర్షాలు లేవు కాబట్టి 40 రోజులు కంటిన్యూస్గా వర్షం పడిద్దానంటే ఆ రోజుల్లో ఆ జనాలు నవ్వారంట. కానీ అది దేవుడి మాట, ఒక మనిషి మాట కాదు ప్రియమైన దేవుడా. దేవుడు నోవాహు ద్వారా ఈ మాట తెలియచేస్తే ఆ ఎర్రి జనాలు వినకోకుండా ఏమైపోయారంట, 40 రోజులు రాత్రి పగళ్ళు వర్షం పడతానే
పర్వతం నిండిపోయిందంట, కొండలో నిండిపోయే అంత ఎత్తుగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయంట. ఆ వర్షం పడుతుంటే జనాలు వెంటనే ఆ యొక్క వాడ తలుపులు తడతానంట. నోవాహు తలుపులు తీ, మేము కూడా వాడెక్కుతాం. నువ్వు తలుపులు ఎక్కటం వరకే డోర్స్ క్లోజ్ చేసేది ఎవరో? దేవుడు. కాబట్టి ఇంకా బాబు ఇది నా చేతిలో లేదు, నేను తీయడానికి. డోర్స్ అన్ని దేవుడు క్లోజ్ చేశాడు. 120 సంవత్సరాలు నేను బతికినాడా, నేను మట్టికి ఒక్కరు కూడా మారలా. ఇప్పుడు నేనైతే ఏమి చేశాను. కాబట్టి ఒక్కరు కూడా బ్రతకల. ప్రేమ దేవుడు బిడ్డ, ఒక నోవాహు తన కుటుంబం మాత్రమే బ్రతికింది. మిగతా వాళ్ళందరూ చనిపోయారు జలప్రలయంలో. కానీ ఆ నోవాహు అంతం వరకు సహించాడు, భరించాడు. కాబట్టి తను తన కుటుంబం మట్టికి ఓడలో చక్కగా రక్షించబడ్డారు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా అంతం వరకు సహించుకుంటావా? అంతవరకు చక్కగా దేవుళ్ళు నిలబడతావా? ఎన్ని సమస్యలు రాని, ఎన్ని మాటలు రాని, ఎన్ని మాటలు మన చుట్టూరు ఉన్నా కూడా నువ్వు దేవుని కోసం నిలబడాలి. అంటే లోకంలో పడిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం ప్రయాసపడు, సహించుకో, భరించు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తాడు. రక్షించే ఓడలో నిన్ను ఎక్కిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా నువ్వు ఓడలో ఎక్కి క్షేమంగా నువ్వు ఉంటావు. ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. మిగతా జనాలంతా కూడా కొన్ని లక్షల మంది ఆ రోజు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి అంతం వరకు మనం ఏం చేయాలంటే ఒకసారి చదువుదామా? 13వ వచనం, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడతాడు. అంతము వరకు ఎవరైతే సహించుకుంటాడో వాడే రక్షించబడతాడంట. గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డ. అంతవరకు కొంతమంది శ్రమలు వస్తే తప్పిపోతూ ఉంటారు, కొంతమంది ఇబ్బందులు వస్తే తప్పిపోతూ ఉంటారు, కొంతమంది ఇక మనం తట్టుకోలేని పరిస్థితి వస్తే మనం తప్పిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఎన్ని బాధలు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, నువ్వు మటుకి దేవుని కోసం అంతం వరకు, కొద్ది రోజులు కాదు, అంతం వరకు నువ్వు నమ్మకంగా దేవుని కోసం ఉండు. అలా ఉంటే చక్కగా నువ్వు రక్షించబడతావు. ప్రియమైన దేవుడుగా. కాబట్టి అంతం వరకు నువ్వు రక్షించబడాలి, అంతం వరకు నువ్వు సహించుకోవాలి, అంతం వరకు ఎన్ని బాధలు రాని అవన్నీ నువ్వు తట్టుకోని నిలబడితే దేవుని రాజ్యంలో నీకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. ప్రియమైన దేవుడుగా. హల్లెలూయా. కాబట్టి సహించుకుంటావా? ఎన్ని బాధలు రాని, ఎన్ని సమస్యలు రాని తట్టుకొని నిలబడాలి. దేవుని రాకడ కోసం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు దేవుని యొక్క రాజ్యంలో మనం అంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. ప్రేమ దేవుడుగా. అందుకనే అంతం వరకు సహించుకుని వాడే రక్షించబడతారంట. కాబట్టి నీలో ప్రతి ఒక్కరూ కూడా సహించే ఓర్పు, లేకపోతే దేవుని రాకడ వరకు నువ్వు చక్కగా నమ్మకంగా ఉండగలిగితే రేపు దేవుని రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉంటుంది. ప్రియమైన దేవుడా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఏమైపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. మనం బల్లారాడినప్పుడు చక్కగా ప్రేమ వందనాలు చెప్పుకుంటాం, అవి దొంగ వందనాలుగా అవ్వకూడదు. ఏమవ్వాలంట? ప్రేమ వందనాలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనస్ఫూర్తిగా ప్రేమ కలిగి సంఘములో ఉండాలి, బయట ఉండాలి. మీరు ప్రేమించాలి ప్రతి ఒక్కరిని. లోపల ఒకటి బయట ఒకటిలాగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలో దేవుడు అలా నటించేవాడుగా. దేవుడు ఆయన ఒకటే రీతిగా ఉంటాడు, ఆయన ఒకేలాగా ఉంటాడు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఆయన ఉండడు, ఎక్కడైనా ఒకేలాగా ఆయన జీవిస్తాడు. ఆయన ప్రవర్తన అలాంటిది. ఆయన పరిశుద్ధుడు. ప్రేమ దేవుడా. కాబట్టి నువ్వు కూడా నీ ఇన్నర్ బిడ్డ నువ్వు ఎలా ఉంటున్నావో, నీ లోపల ఏ దాగి ఉందో బయటకు నువ్వు అలాగే జీవించాలి. ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంట? లోకములో, సంఘములో అవ్వచ్చు, బయట సమాజంలో అవ్వచ్చు, నువ్వు ప్రేమ కలిగి ప్రేమ ఎక్కడ కూడా చల్లారిపోకుండా ఉండాలి. ప్రేమ దేవుడా. రెండవదిగా ఏం చేయాలంట? దేవుని రాకడ వరకు సహించుకొని ఉండాలి. అప్పటి వరకు ప్రేమ ఉంటే ఏదొచ్చినా మనం భరిస్తాం. ఎలాగా ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని,
ఏమైనా సరే మనం నిలబడి చక్కగా దేవుని రాకడ వరకు కోసం మనం ఉండగలం. ప్రేమ దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య ప్రేమ గొప్పది. ఆయన ఎవరినైనా ప్రేమించాడు. మనమైతే పాపులను చూస్తే అసహించుకుంటాం, లేకపోతే రోగులను చూస్తే అసహించుకుంటాం. కానీ యేసయ్య అందరినీ ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని నేను ప్రేమించుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఆయనలాగా నువ్వు ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే అంతం వరకు కూడా, యేసు ప్రభువు రాకడ వరకు కూడా నువ్వు సహించుకొని నిలబడాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు కూడా. కాబట్టి నీలో మొట్టమొదటి ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ప్రేమ ఒకవేళ చల్లారిపోయిందేమో, ఎవడేమైపోతే నాకేంటి, ఎవరెంటి వెళ్తే నాకేంటి అని మనం అనుకోమాకండి. వాడు పాడైపోతున్నాడంటే మనం బాగు చేయాలి. నా యేసయ్య నువ్వు పాడైపోతున్నావు అంటే ఆయన బాగు చేస్తాడు. ఆయన కుమ్మరి మట్టి ఒక డిస్టర్బ్ అయిపోయి ఒక చెడిపోయింది అనుకో, ఆ మట్టిని తీసి మళ్ళీ ఏం చేస్తాడు? కుండగా చేస్తాడు. అది ఒకరు రాని లేకపోతే ఎలాగుండేది అటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? సరి చేసి మంచి పాత్రగా దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? నీ ముందు ఎవరైనా పాడైపోతున్నారా చెప్పు వాళ్ళకి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అలా మనం చేయకూడదు, చక్కగా దేవుని మార్గంలో మనం ఉండాలి అని నీకు నువ్వుగా ఆ వ్యక్తికి నువ్వు తెలియచేయాలి. ప్రేమ దేవుడు కూడా, హల్లెలూయా. కాబట్టి అంతం వరకు మనం సహించుకోవాలి. యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆయన ఎప్పుడు వచ్చి మనల్ని పిలుస్తాడో తెలీదు. కానీ అప్పటి వరకు నువ్వేం చేయాలంట? సహించాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, శ్రమలు రాని, ఏమైనా రాని, వాటన్నిటిని సహించుకొని భరించుకొని ఎప్పటి వరకు అంట? అది దేవుని రాకడ వరకు నువ్వు సహించుకుంటా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేక 3 సంవత్సరాలు కాదు. దేవుని రాకడ వరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. 1 సంవత్సరం బాగుండి ఇంకో సంవత్సరం మళ్ళీ ఎలా పడితే అలా ఉండటం అది కాదండి. దేవుని రాకడ వరకు నువ్వు తట్టుకొని సహించి నువ్వు నిలబడి ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ ఒక దొంగలాగా వస్తాడని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి అప్పుడు వరకు నువ్వు నమ్మకంగా దేవునిలో ఎలాంటి పాపము లేకోకుండా చక్కగా నువ్వు నమ్మకంగా నువ్వు జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి తట్టుకో, సహించు, భరించు, ప్రతి ఒక్కటి దేవుని కోసం నిలబడు. చక్కగా ఆయన రాకడ కోసం నువ్వు చక్కగా వేచి ఉండు. రేపు ఆయన రాగానే నువ్వు ఎత్తబడతావు ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నీలో ప్రేమను చల్లారనవద్దు. దేవుని రాకడ కోసం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఎందుకంటే లోకమంతా ఎలాగుందంటే అక్రమం విస్తరిస్తుంది, పాపం విస్తరిస్తుంది. జాగ్రత్తగా మనం లోకంలో ఉండాలి. అదైనా మనం అరే పాపాన్ని మనం చూడకూడదు, పాపాన్ని దానిలో మనం ఉండకూడదు అని మనం ఒక ఇంట్లో కూర్చుని ఉంటే అయిద్దా పని? నువ్వు ఇంట్లో కూర్చుంటే అవుతుందా? పని చేసుకోవాలి, ఏమండి, చక్కగా కష్టపడాలి. ఈ సమాజంలో మనం అనేక మందికి ఒక ఆదర్శంగా మనం నిలబడాలి. అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటానంటే అట్ట కుదిరిద్ది ప్రేమ దేవుడు? అయిద్దా? అది అయ్యే పరిస్థితిగా ఈ లోకములో కంపల్సరిగా మనం తిరగాల్సిందే. ఈ లోకములో ఏమై ఉందంట? పాపం విస్తరించింది, అక్రమం విస్తరించింది. కాబట్టి నువ్వు దాని జోలికి వెళ్ళకోకుండా, అంటకోకుండా నీకు నువ్వు కాపాడుకో ప్రేమ దేవుడా. ఒకవేళ అంటితే ఏమైంది? లేకపోతే మనం దాంట్లో ఉంటే ఏమైందనంటే నరకానికి పోతాం. జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ. ఈ లోకంలో మన చుట్టూరు పాపం ఉంటానే ఉంటుంది. కానీ దాన్ని మనం టచ్ చేయకోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకొని దేవుని రాకడ వరకు నువ్వు చక్కగా జాగ్రత్తగా పరిశుద్ధంగా నువ్వు ఉండగలిగితే అప్పుడు దేవుని రాకడ రాగానే నువ్వు ఎత్తబడతావు. అంతేగాని ఈ లోకంలో మనం ప్రేమ లేకోకుండా పాపంలో మనం జీవిస్తూ ఉంటే రేపు మన నరకానికి పాత్రులం అయిపోతాం ప్రేమ దేవుడు. అందుకనే అంతం వరకు సహించువాడు వాడే రక్షించబడతాడు. అందరూ రక్షించబడరు.
ఎవరైతే సహించుకుంటారో, ఎవరైతే భరిస్తారో, ఎవరైతే దేవుని కోసం అలాగా స్టాండ్ అయి ఉంటారో వాళ్ళు వరకే రక్షించబడతారు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు కూడా నమస్కారం చేసేస్తే అయిపోయారు. లక్షల మంది నమస్కారం చేశారు, కానీ ఓన్లీ ఆ ముగ్గురు మాత్రమే నిలబడ్డారు. ఎవరి కోసం? దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డారు. మమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తారు అని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఏం చేశారంట? దేవుని కోసం అంటే చచ్చిపోవటానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. రోజు నీకు ఏదైనా శ్రమ వస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇక నువ్వు దేవుని కోసం ఏం నిలబెడతావు? ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు అగ్నిగుండంలో వేసేసినా ఆయన రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే మేము చచ్చిపోతాం. గొప్ప మాట. వాళ్ళందుకనే చక్కగా రక్షించబడ్డారు. అనేక మంది, లక్షల మందిని దేవుని వైపు తిప్పారు. ఆఖరికి రాజులు, చక్రవర్తితో సహా నీ దేవుడే మా దేవుడు అని అనేలాగా వారు ముగ్గురు చేశారు. ప్రేమంది అంతం వరకు వాళ్ళు ఏం చేశారంట? సహించారు. దేవుని కోసం నువ్వు కూడా సహించుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని కోసం నువ్వు అలా నిలబడు. అది అగ్నిగుండంలో అయినా సరే దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలైనా అవని దేవుడు నీ కోసం నిలబడతాడు. ఎవరు నీ కోసం నిలబట్లా, నా దగ్గర ఎవరు లేరు అని అడుగు మాకు. దేవుడు నీ పక్కనే ఉంటున్నాడు, ఆయన నీతోనే ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడ మాకు. దేవుడు ఆయన అంతం వరకు ఎవరైతే సహించుకుంటాడో వాడే రక్షించబడతాడు. ఈరోజు నువ్వు సహించుకొని నిలబడు, నువ్వు చక్కగా పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనకేం కావాలంట? ప్రేమ. సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించాలి. సమాజంలో కూడా మీరు ఒకరినొకరిని మీరు ప్రేమించుకోవాలి. అంటే జంతువులను ప్రేమిస్తాము మనం, తోటి మనుషులను మనం ప్రేమిస్తాం. ఆకలిగా ఎవరైనా ఉంటే మన దగ్గర ఉన్నది మనం సహాయం చేసి దాన్ని ఏమంటారు? ప్రేమ. తోటి మనిషిని మనం అటు విధంగా ప్రేమించాలి. ప్రేమ దేవుని కూడా ప్రేమించే వారిలాగా, ప్రేమని మనం చల్లార్చుకునే వారిలాగా ఉండకూడదు. చక్కగా ఒకరినొకరు ప్రేమించుకునే వారిలాగా దేవుని ప్రేమ మనలో ఉండాలి. అంతేగాని ప్రేమ లేకపోతే ఏమైపోతుందో తెలుసా? పాపం విస్తరించిపోతే, లేకపోతే అక్రమం విస్తరించిపోతే ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి చక్కగా జాగ్రత్తగా నీ ప్రేమని, దేవుని ప్రేమ నీలో ఏదైతే ఉందో ఆ ప్రేమను నువ్వు కాపాడుకో. అంతం వరకు చక్కగా నువ్వు అంతం వరకు నువ్వు రక్షించబడాలంటే సహించు. అంతం వరకు నువ్వు చక్కగా దేవుళ్ళలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ దేవుని, హల్లెలూయా. కాబట్టి దేవునిలో మనకి ముఖ్యంగా ఏం కావాలంట? యేసయ్య పాపిని ప్రేమించాడు మొట్టమొదటిగా, అలాగే రోగిని ప్రేమించాడు, శత్రువుని ప్రేమించాడు, అలాగే ఆఖరికి ఆయన్ని బల్లం పెట్టి పొడిచిన వ్యక్తులను కూడా దేవుడు ప్రేమించాడు. ఏమన్నాడంట? వారు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు ప్రభువా, వారిని క్షమించు. అట్లా మనకు ఉంటుందండి. మనల్ని అనకపోయినా మన ఎంక చూసి నవ్వుకుంటేనే మనం నానా రకాలుగా నేర్చుకుంటాం. ఏమంటే లేదా ఎవడైనా మన పక్కన ఉమ్మూసి ఆ తుబ్బరలు పడినా ఆ గొడవే. ఈ మన బ్రతుకులు, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ యేసయ్య పక్కల్లో బల్లెం పెట్టి పొడిచినా కూడా ప్రభు వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లా, తండ్రి వారిని క్షమించి. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన. స్ట్రైట్ ఎదురుగా ఉండి పొడిచినా కూడా ఆయన క్షమించమన్నాడు. మరి అంత ప్రేమ మనలో ఉండాలి. ప్రేమ దేవుడు, హల్లెలూయా. కాబట్టి అంత ప్రేమమైన మన దేవుడు, మనం కూడా ఆ యేసయ్యలాగా ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమని ఈ లోకంలో మనం విస్తరింప చేయాలి. ప్రేమ దేవుడు, హల్లెలూయా. చూద్దాం నెక్స్ట్ వచనం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమైందంట?
రాజ్య సువార్త ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళిపోద్దంట. ఇప్పుడు వెళ్ళదా దేవుని సువార్త? అన్ని చోట్ల దేవుని సువార్త వెళ్తుందా అంటే, దేవుని రాలేదు అంటే ఇంకా అక్కడక్కడ దేవుని తెలియని ప్రజలు ఇంకా ఉన్నారు. అర్థమవుతుందా? అనేక మంది అంటే అడుగు జాతులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన ఆ ట్రైబల్స్ వారు అవ్వచ్చు, అనేక మందికి దేవుని తెలియని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ దేవుని తెలియని వారు వారి దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని. అప్పుడు ఏమైందంట? అంతం వస్తుందంట. చదువు ఒకసారి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాతనే అంతము వచ్చును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సువార్త ప్రతి చోటగా వ్యాపించుతుంది. అలా వ్యాపించబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని సువార్తని ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సువార్తను అనేక మందికి అందించేవారిలాగా ఉండాలి. దేవుని మాటలని ఇతరులకి, నీ పక్క వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, లేకపోతే మన ప్రాంతం వారికి నువ్వు దేవుని సువార్తను అందించాలి. ఎందుకంటే రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను అడుగుతాడు. ఏమని అడుగుతాడంట? అరే, నీ స్నేహితుడికి నువ్వు సువార్తని చెప్పావా? నీ తోటి స్నేహితుడికి, లేకపోతే నీ బంధువులకి నీ యొక్క దేవుని సువార్తను అందించావా అని దేవుడు అడుగుతాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని యొక్క సువార్త ప్రపంచమంతా వ్యాపింప చేయాలంట. మనిషి అనే వ్యక్తి ఎక్కడ వరకు ఉంటాడో అక్కడ వరకు, ఆఖరి మనిషి వరకు కూడా సువార్త వ్యాపింప చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడే దేవుని అంతం వస్తుందంట ప్రియమైన దేవుడా. హల్లెలూయా. కాబట్టి అంతం వచ్చే లోపు నువ్వేం చేయాలంట? దేవుని సువార్తని నువ్వు అందించాలి ప్రియమైన దేవుడా. అంటే దేవుని సువార్త ఆ భారం ఎవరి మీద ఉంది? నా మీద. మరి సువార్తను అందిస్తున్నావా? పనికి వెళ్తున్నావు, వస్తున్నావు, తింటున్నావు, కొనుక్కుంటున్నావు, ఇదేనా సువార్త? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఆ పని దగ్గర చెప్తున్నావా? నీ బంధువుల దగ్గర చెప్తున్నావా? నీ సాక్ష్యం ఏది? రేపు నీ సాక్ష్యం ఏం చెప్తావు నువ్వు దేవుని దగ్గర? ప్రభువా, నా సాక్ష్యం పనికి వెళ్ళి వచ్చా, డబ్బులు తెచ్చుకున్నా, తిన్నా, కొనుక్కున్నా, చెప్తావా దేవుని దగ్గర? నీ సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఏం చెప్పాలి? అనేక మందిని రక్షించాను ప్రభువా, అనేక మంది నీ దగ్గర నేను తీసుకొచ్చాను, నా మూలాన ఇంతమంది రక్షించబడ్డారు ప్రభువా అని నువ్వు ధైర్యంగా చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి నీ డబ్బులు అవసరంలా, నీ స్థలాలు పొలాలు అవసరంలా. నా దేవునికి ఏం కావాలంట? నువ్వు ఎంతవరకు ఆయన పని చేసావు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఏం చేసావు, అది కావాలి. అర్థమవుతుందా? నీ సాక్ష్యం ఏది అని అంటే, నీ సాక్ష్యం నీ యొక్క పని దగ్గర ఉండాలి. నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో అక్కడ నీ సాక్ష్యం ఉండాలి. అరే, ఇది చాలా మంచి వ్యక్తి రా, చక్కగా ఇదివరకు లాగా ఉండేవాడు, ఇప్పుడు దేవుళ్ళకి వచ్చి అలా మారాడు, చక్కగా దేవుని దగ్గర ఆయన దగ్గర ఒక నమ్మకంగా ఉంటున్నాడు అనే సాక్ష్యం నువ్వు పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. లేకపోతే నీ బంధువుల దగ్గర ఒక సాక్ష్యం ఉండాలి, నీ ఎదురుపడిన వారి దగ్గర ఒక సాక్ష్యం ఉండాలి. మన గురించి తెలియాలంటే ఎవరిని అడగాలి తెలుసా? ఎవరిని అడగాలి? నీ గురించి తెలియాలంటే ఎవరిని అడగాలి? నీ పక్కన వాళ్ళని అడిగితే చెప్తారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, నీ నోరు ఎలాంటిదో, నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడివో నీ పక్కన వాళ్ళని అడిగితే చెప్పేస్తావు. అవునా కదా? ముందు నీ సాక్ష్యాన్ని సంపాదించుకో. అనేక మంది ముందు చక్కగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో, మంచిగా బ్రతుకు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో ప్రియమైన దేవుని బిడ్డ. అంతేగాని చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. ఎంతవరకు మన యాక్టింగ్ అయినా కొంతవరకే, యేసయ్య రాగే వరకే. ఆయన ఒకసారి వచ్చేసాడంటే నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు మంచిగా ఉంటే పరలోకానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు. ఎంతవరకు అంటే అంతవరకు సేవకుడు అనేవాడు చెబుతానే ఉంటాడు, మారాల్సిన బ్రతుకులు మనయ్యే. మనం భారీ చక్కగా దేవుళ్ళు మంచిగా మనం బ్రతకగలిగితే
అంతం వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుని సువార్తను అనేక మందికి నువ్వు అందించాలి. చక్కగా అది అంతం వరకు దేవుని సువార్త ప్రతి ఒక్కరికి కూడా నువ్వు అందించే వాళ్ళు ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన దేవుడా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఏముండాలంట? యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. రెండవదిగా ఏం కావాలంట? సహించే మనసు. ఎప్పుడు వరకు? అది అంతం వరకు. నువ్వు చచ్చిపోయేంత వరకు రోగం రాని దేవుని కోసం తట్టుకో, లేకపోతే బాధలు రాని దేవుని కోసం తట్టుకో, లేకపోతే ఎన్ని శ్రమలు రాని దేవుని కోసం తట్టుకొని అలాగే నిలబడాల్సిందే. ప్రియమైన దేవుడా, హల్లెలూయా. కాబట్టి తట్టుకొని సహించుకొని వాడే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అంతం వరకు జాగ్రత్తగా సహించుకొని ఈ లోకంలో నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని సువార్తను కూడా నువ్వు అనేక మందికి ప్రకటించాలి. అర్థమవుతుందా? దేవుడు కొంతమందికి కొన్ని ఛాన్సెస్ ఇస్తాడు. నేను సేవకి అప్పుడే ప్రిపేర్ అవుతున్నా. దేవుళ్ళకి ఇంకా నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను జిమ్ కోచ్గా విజయవాడలో చేస్తా సేవకులతో పాటు వెళ్ళా. నేనేం చేసేవాడిని అంటే వచ్చే స్టూడెంట్స్ అందరితో దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. 100 మంది ఉండేవాళ్ళు నా చుట్టూ. నేను ఏది చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడికి దేవుని గురించి చెప్తానే ఉండేవాళ్ళు. అంటే నేను వృధా చేయలే. నేను ఎక్కడ చేస్తున్నానో, అక్కడ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళకి ఏం చేయాలో అన్ని విధాలుగా యేసయ్య గురించి ప్రతి ఒక్కటి, ఆయన రాకడ గురించి ప్రతి ఒక్కటికి నేను చెప్పాను. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నీ బంధువుల దగ్గర, నీ యొక్క ప్రాంతంలో, లేకపోతే నీవు చేసే పని దగ్గర ఎక్కడైనా సరే దేవుని సువార్త నువ్వు తెలియచేయాలి. అది నీ బాధ్యత. ప్రేమ దేవుడుగా అనేక మంది నీ ద్వారా రావాలి, అనేక మంది నీ ద్వారా రక్షించబడాలి. అలాగే నువ్వు బ్రతుకు దేవుని కోసం. అంతేగాని నువ్వు చక్కగా సంపాదించుకుంటున్నావు, తిన్నావు, బిల్డింగ్లు కొనుక్కున్నావు, ఆస్తుపాస్తులు సంపాదించుకున్నావు, కానీ అవి ఏవి కూడా రావు. అసలు అయ్యా దేవుడు అడగడు అవి. నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్తే ఏం సంపాదించావు, ఎన్ని బిల్డింగ్లు సంపాదించావు, ఎన్ని పొలాలు సంపాదించావు, ఎన్ని స్థలాలు సంపాదించావు, ఈ అడగడు దేవుడు. నువ్వు వెళ్ళటమే ఎంతవరకు నా పని చేసావు, ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చావు, ఎంతవరకు నా కోసం చేసావు, ఇది నా దేవుడు అడుగుతాడు. మిమ్మల్ని దేవుడు కూడా. కాబట్టి వాటికి సమాధానాలు మీరు సిద్ధపడండి. ఈ లోకంలో పరలోక రాజ్యానికి వెళ్ళక ముందే వీటన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా దేవుడి కోసం బ్రతుకు, దేవుడి కోసం అంబాసిడర్గా నువ్వు బ్రతుకు. చక్కగా రేపు పరలోక రాజ్యములో మంచిగా నీకంటూ ఒక స్థానాన్ని దేవుడిస్తాడు, మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుడు కూడా, హల్లెలూయా. కాబట్టి దేవుని సువార్త సకల ప్రజలకి నువ్వు అందించాలి. ఆఖరి మనిషి వరకు, అది అందే వరకు కూడా రాకడ ఆలస్యం అవుతానే ఉంటుంది. ఆఖరి మనిషికి అందితే ఇక వెంటనే దేవుని రాకడ చేస్తుంది. ప్రియమైన దేవుడు. కాబట్టి ఆయన రాకడ వచ్చేంత వరకు నువ్వు ఎలాగ ఉండాలంటే యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. చక్కగా ఎలాంటి పాపం విస్తరించబడిన, అక్రమం విస్తరించినా కూడా నీలో ప్రేమ ఎప్పటికీ చల్లారిపోకూడదు. ఎప్పుడు ప్రేమ ఒకలాగే ఉండాలి. యేసయ్య ప్రేమ ఎలాగ ఉందో నీ ప్రేమ కూడా అలాగే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మంచిగా చక్కగా ఈ లోకంలో బ్రతక. అలాగే దేవుని యొక్క రాకడ వచ్చే లోపే నువ్వు సువార్త చేయాలి. అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారులాగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలాగైనా జీవిస్తానంటే దాన్ని ఎవరేం చేయలేరు. ఆ సేవకుడైనా చెప్తాడు, కొడతారా? చెప్తాడు, అంతే కదా. స్కూల్లో టీచర్స్ అయితే కొడతాడు, కానీ సేవకుడు కొడతాడా? చెప్తాడు. అలాగే నా యేసయ్య కూడా మారండ్రా అని చెప్తాడు, కానీ ఆయన స్వయంగా వచ్చి కొట్టేది కాదు. ప్రియమైన దేవుని కూడా ఆయన కొట్టే వ్యక్తి కాదు, లేకపోతే ఆయన అరిసే వ్యక్తి కాదు. నీకంటూ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ అంటే మంచి చెడు నీ ముందే పెట్టాడు. దట్స్ యువర్ చాయిస్. అది మీ ఇష్టం, మీరు ఎలాగైతే అలాగ జీవించండి. కానీ నువ్వు చేసే ప్రతిదానికి ఒక తీర్పు అనేది, ఒక లెక్క అనేది నువ్వు చెప్పాలి. ప్రియమైన దేవుడా,
అందుకే నా యేసే బలవంతం ఏం చేయండి, నిన్ను నీ మనసుకి ఎలాగనిస్తే అలా చెయ్యి, కానీ ప్రతిదానికి ఒక లెక్క నువ్వు అక్కడ చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా ఈ లోకంలో నువ్వు జీవించు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎలాగ ఉండాలంట, దేశయ ప్రేమను బట్టి నువ్వు జీవించాలి. రెండవదిగా సహించాలి. సహించడం అంటే ప్రేమతో ఉంటే ఏదైనా సహిస్తాం, భరిస్తాం, ఏదైనా చేయగలం. కాబట్టి యేసయ్య రాకడ వరకు నువ్వు సహించుకొని తట్టుకొని నువ్వు నిలబడి. ఎప్పటి వరకు అంట, యేసయ్య రాకడ వరకు నువ్వు అలాగే ఉండాలి. అర్థమైందా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. కొంతమంది అంటూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారి బాధలు సమస్యలు అంట. చచ్చేంత వరకు ఉంటాయి తెలుసా. మనం చచ్చేంత వరకు ఒక శ్రమ వచ్చింది, అది పోయింది, మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. అవునా అవునా కాదా? ఒక శ్రమ వస్తుంది, మళ్ళీ పోద్దు, దేవుడు దాన్ని ఎలాగో తప్పిస్తాడు, మళ్ళీ వెంటనే. క్రైస్తవులు అంటే శ్రమలే. కాబట్టి మనం ఏం చేయాలనంటే, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు, ఏదైనా సరే దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుని విడిచిపెట్టుకోకుండా దేవుని అట్టి పెట్టుకొని మనం ఉంటే, శ్రమలు వస్తే వాటి నుంచి దేవుడే మనల్ని తప్పిస్తాడు. ప్రేమ దేవుడు కూడా వాటి నుంచి మనం కాపాడుతాడు. అంతేగాని శ్రమలు పద్దాగా నాకే ఎందుకు వస్తాయి అనుకోమాకం. దేవుడు నువ్వంటే ఇష్టం కాబట్టి అయినా పెడుతున్నాడు. నువ్వు నిలబడతావా లేదా, తట్టుకుంటావా లేదా. ఒక్కొక్కళ్ళు ఆ శ్రమ వస్తే దేవుడు లేడు, ఏం లేడు, అసలు నేను దేవుని దగ్గరికి రానని వదిలేస్తూ ఉంటాను. నువ్వు వచ్చినా రాకపోయినా అది నష్టం ఎవరికండి? మనకే. నీకు పరలోక రాజ్యం కావాలనంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరిగా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. ప్రేమ దేవుని బిడ్డ. లేకపోతే నువ్వు రాకపోతే నీకంటూ మంచి ప్లేస్ ఇంకొకటి ఉంది, అదేంటంటే నరకం. ఏదన్నా దట్స్ యువర్ చాయిస్. అంటే దేవునికి ఏ ఇది లేదు, కానీ నా బిడ్డలు నా దగ్గరికే రావాలి, పరలోక రాజ్యంలో నింపబడాలని ఆయన ఆశ. కానీ మనమే కోల్పోతూ ఉంటాం ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి శ్రమలు తట్టుకొని నిలబడే శక్తి మనకి ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. తట్టుకొని యేసయ్య రాకడ వరకు తట్టుకొని నువ్వు నిలబడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడు. చక్కగా శ్రమలు యేసయ్య ఆయన వచ్చేంత వరకు కూడా నువ్వు తట్టుకొని నిలబడే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. నిలబడి నువ్వేం చేయాలంట, అనేక మందికి స్వార్థని నువ్వు అందించాలి. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ పని దగ్గర నీకు ఒక సాక్ష్యం ఉండాలి, నీ ప్రాంతంలో ఒక సాక్ష్యం ఉండాలి, నీ సంఘంలో ఒక సాక్ష్యం నీకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక సాక్ష్యం. దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, ఏదైనా సాక్ష్యం ఉండాలిగా. అరే చెడిపోయినరా అని అంటారు, లేకపోతే అది చాలా మంచివాడురా కదా, ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది మనకి. కాబట్టి ఆ 2 సాక్ష్యాల్లో నువ్వు మంచిదానివో మంచివాడువో, చెడ్డదానివో చెడ్డోడువో, అది నువ్వే నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ప్రేమంద నీ సాక్ష్యాన్ని ఎవడ కాపాడుతావు? దాకా మంచి భక్తి చేసి బయటికి వెళ్ళి మనం ఎలా పడితే ఎలా ఉంటే సాక్ష్యం ఉంటుందా? ఉండదు. ప్రేమంది వీళ్ళు ఇంతేలే, చర్చికి వీళ్ళు వస్తారు కానీ అలా ఉండరు, వింటారు కానీ వాటిని పాటించరు అని మన లెగతాలు చేస్తారు. ప్రేమంది జాగ్రత్త. అటు విధంగా మనం బ్రతకొద్దు. దేవుడి కోసం సహించుకొని ఉండండి. అవి ఎన్ని ప్రాబ్లమ్స్ అవనే, సమస్యలు అవనే, దేవుడి కోసం తట్టుకొని నువ్వు నిలబడం. చక్కగా అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు మంచిగా పరలోక రాజ్యములో నీకంటే ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలంటే, మొట్టమొదటిగా మనలో యేసయ్య ప్రేమ ఉండాలి. ఉందా యేసయ్య ప్రేమ? నీ శత్రువులు ప్రేమిస్తున్నావా లేదా? నేను చచ్చిపోయేంత వరకు నేను వాళ్ళతో మాట్లాడినంటే దాంతో మాట్లాడు. ఎప్పుడంట చచ్చినా కూడా మాట్లాడిన అంటారు సార్. ఈ డైలాగ్ విన్నారా? చచ్చినా కూడా, చచ్చిన తర్వాత నువ్వేంటి ఇంకా మాట్లాడేది అంటే అంతలాగా ద్వేషిస్తూ ఉంటాం. కానీ నా యేసయ్య పొడిచిన వ్యక్తులనే, కొట్టిన వ్యక్తులనే నా యేసయ్య క్షమించాడు. అది గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమను కలిగి ఉండండి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రేమని నీలో ఉంచుకో. యేసయ్య ప్రేమ ఎలాగుందో
ఆ ప్రేమను నీలో అలా ఉంచుకో. అందరిని ప్రేమించు, మంచి పేరు తెచ్చుకో, మంచి సాక్ష్యాన్ని సంపాదించు. అరే మంచి వ్యక్తులు రా వీళ్ళు అనేసి సంపాదించుకో. ప్రేమ దేవుడా చక్కగా దేవుడిని చూసి సంతోషపడతాడు. అలాగే అంతం వరకు నువ్వు సహించుకొని ఉండాలి. అలా ఉంటే వారే పరలోక రాజ్యంలో చేస్తాడు. కాబట్టి శ్రమలు వస్తున్నాయి తట్టుకో, ఇబ్బందులు వస్తున్నాయి తట్టుకో. ఎవరి కోసం? దేవుని కోసం. నేను తట్టుకోలేను, లోకంలో పడిపోతా అంటే పడిపో, అది నీ ఇష్టం. నువ్వు పడిపోయినా అడిగేవాడు ఉండడం, కానీ దేవుడు బాధపడతా ఉంటాడు నేను చూసి ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి అంతం వరకు దేవుని కొరకు, ఆయన కొరకు, ఆయన బిడ్డగా నువ్వు జాగ్రత్తగా ఈ లోకములో బ్రతుకు. అలాగే నీ మీద ఏం భారం అయి ఉందంటే దేవుని స్వార్థ చెప్పే భారం నీ మీద ఉంది. చక్కగా నీ ఆఫీసులో అవ్వచ్చు, నువ్వు చేసే పని దగ్గర అవ్వచ్చు, లేకపోతే నీ ఊరు వారు అవ్వచ్చు, నీ ప్రాంతం అవ్వచ్చు, ఎక్కడైనా సరే నువ్వు చక్కగా నీ సాక్ష్యాన్ని, దేవుడు చేసిన కార్యాలు వివరించే వారిలాగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ. అలాగే ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి రాకడ వచ్చేంత వరకు దేవుని ప్రేమ నీలో ఉండాలి. అలాగే చక్కగా ఎన్ని శ్రమలు వచ్చినా సహించాలి. అలాగే దేవుని స్వార్థం నువ్వు అనేక మందికి అందించాలి ప్రేమ దేవుడిగా. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇలా బ్రతుకుదామా, లేక మనం ఎలా పడితే అలా బ్రతుకుదామా? ఈ రోజు నుంచి యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమను చూపించు అందరికీ. అర్థమవుతుందా? ద్వేషాన్ని కాదు, యేసయ్య ప్రేమని చూపించు అందరికీ. చక్కగా అంతవరకు సహించు, భరించు ఉండు. దేవుని రాకడ వరకు సువార్తను అందించి అనేక మందికి తెలియచే నీ సాక్ష్యం నిలబెట్టుకో. రేపు దేవుని ఎదుటి కూడా నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? ఇలాగ మనం క్రైస్తవులుగా ఈ లోకంలో మనం బ్రతకాలి ప్రేమ దేవుడా. హల్లెలూయా. ఆత్మ చెబుచున్న మాట చెవుల వినును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాం.